ఈరోజైతే మనం మట్టి కుండలోని చేపల పులుసు వండుకోబోతున్నాము. సో దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు మా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేము మట్టి కుండలోని ఫిష్ కర్రీ చేద్దామని ఫిష్ కొనేయడానికి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాము. అక్కడైతే మేము 1.5 kg బొచ్చు చేప అయితే తీసుకున్నప్పుడు కటింగ్ అయితే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. దానికి ఒక 20-30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేమైతే చేయించేసుకుంటున్నాము. నీట్గా చేస్తారు, బాగా క్లీన్గా. సో మేమైతే ఇక కట్ చేయించేసుకుంటున్నాము. సో కటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాక ఇంకా ఫిష్ అయితే ఇంకా ఫిష్ క్లీనింగ్ అంటే టైం పడుతుంది తెలుసు కదా. ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్గా మొత్తం ఫిష్ని అంతా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల కొంచెం చెత్తగా ఉండిపోతుంది కదా. సో అదంతా మళ్ళీ మన చేతులతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. 1 by 1 పీస్. అది కూడా జాగ్రత్తగా చేయండి. ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ చాలా నొప్పి పెడుతుంది కదా. సో జాగ్రత్తగా మనమైతే ఫస్ట్ ఫిష్ ముక్కల్ని మంచిగా క్లీన్ చేసేసుకుందాం. సో ఇలా ఒక 3-4 టైమ్స్, నేను ఒక 3 టైమ్స్ అయితే నార్మల్ వాటర్తో ఒకసారి అయితే మంచిగా అన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇందులో నేను సాల్ట్, రాళ్ళు ఉప్పు అంటారు, గడ్డి ఉప్పు అంటారు కదా. సో ఇలా నార్మల్ వాటర్తో ఒక 3-4 టైమ్స్ అయితే నేను మామూలుగా క్లీన్ చేసేసి తర్వాత అందులోని పసుపు, గల్లుప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులోని ఫిష్ ముక్కల్ని వేసుకొని ఒక 2 minutes or 1 minute బాగా కలిపాను అనమాట. ఎందుకంటే మనకి నీచు వాసన లేకుండా పసుపు ఉప్పుతోని మంచిగా మనం కలుపుకోవాలి. ముక్కలన్నిటికి బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. అందుకని అందులో గల్లుప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికి పట్టేలాగా 1 నిమిషం అలాగా కలుపుతూ ఉండాలి, కింద నుంచి పైకి అలాగా, ఎందుకంటే నీచు వాసన రాకుండా. సో బాగా కలిపేసుకొని నేనైతే ముక్కలుగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 3 టైమ్స్ అయితే నేను వాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే గల్లుప్పు కదా, రాళ్ళు, ఆ ఉప్పు మనకి ఫిష్కి బాగా పట్టేస్తుంది కదా మనం కలుపుకున్నప్పుడు. సో అందుకని ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇంకైతే మనం వంటను స్టార్ట్ చేసేద్దాం. ఇదే మట్టి పాత్రలో మేము ఇప్పుడు ఫిష్ పులుసు చేయబోతున్నాం. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడుకొచ్చి ఇదే ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నాము. ఇది బొచ్చు చేప. సో దీనికైతే కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, తర్వాత 1 చెంచా పసుపు, తర్వాత 2 చెంచాలు కారం. సో ఒకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేస్తాను. అన్నీ వేసాం కదా. సో అన్నిటికి పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజైతే మనం మట్టి కుండలోని చేపల పులుసు వండుకోబోతున్నాము. సో దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకోవాలి. నేను కూడా ఇందులో ఫస్ట్ టైం వండుతున్నాను. ఈ మట్టి పాత్రలో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేనైతే మట్టి పాత్రలోని చేపల పులుసు వండుతున్నాను. సో నేనైతే ఫస్ట్ యూట్యూబ్లోనే చూసాను. నేను కూడా దాన్ని ఆయిల్ అప్లై చేసి ఒక 1 hour 2 అలాగా నేను వాటర్లో నానబెట్టుకున్నాను. లేకపోతే మనకి ఏంటంటే మట్టి వాసన రాకుండా. నాకు కూడా తెలియదు, యూట్యూబ్లోనే చూసాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా కుక్ చేస్తున్నాను ఇందులోని చేపల పులుసు. అందరూ అంటారు మట్టి పాత్రలో వండితే టేస్ట్ చాలా బాగా వస్తుందని. సో మేము కూడా ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నాం. మేము ట్రై చేసింది మీరు కూడా చూడాలి అని మీకోసం ఒక వీడియో. ఇప్పుడు మనకు వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె కాగిందో లేదో చూసుకుందాం.
లేదు, ఇంకా నూనె కాగాలి. మట్టిది కదా, సో కాగడానికి కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ వేసుకుందాం. మట్టిది కదా, కొంచెం మందంగా ఉండడం వల్ల టైం పడుతుంది. ఆనియన్స్ చూసారా మగ్గుతుంది. ఇలా ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఆనియన్స్ సగం మగ్గాయి కదా, ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆనియన్స్ బాగా దగ్గరగా అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వాటిలోని కొన్ని పీసెస్ మసాలా పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మగ్గలేదు, ఒకసారి చూసుకుందాం. ఇంకొంచెం మగ్గితే మనకు సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇందులోని టమాటోస్ వేసుకుందాం. నేను 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి కదా, మళ్ళీ మనం ఇందులో ఒక 2 చెంచాలు కారం యాడ్ చేసుకుందాం. అందులో 2 చెంచాలు వేసాం కదా. చేపల పులుసుకి ఏంటంటే మనకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కూర. సో మీరు కారం తక్కువ తింటానంటే తక్కువ వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం, పచ్చివాసన పోయే వరకు. కారం వేసాం కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇంకా కొంచెం జీరా పౌడర్. ఒకసారి కలిపేద్దాం. ఫైవ్ మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను 1 స్పూన్ ఎందుకు వేసుకున్నానంటే ఆల్రెడీ మనం ఫిష్లో వేసుకున్నాం కదా. పులుసు మరిగాక ఇప్పుడు ఫిష్ ఉంటుంది కదా, ఆ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక పులుసుగా మగ్గిపోతుంది కదా, ఇప్పుడు మనం అందులోకి ముక్కలు వేసేసుకుందాం. చాలామంది ముక్కలు ఫ్రై చేశాక పులుసు వేస్తారు, కొంతమంది ఇలా వేస్తారు. నేనైతే పులుసు మరిగినప్పుడే ముక్కలు వేసుకుంటాను. సో ఒకటిగా వేసుకోండి, ముక్కలు విడిపోకుండా. ముక్కలు వేసాం కదా, ఒకసారి లైట్గా ఇలా కలిపేసుకుందాం. ముక్కలన్నీ ములిగేలాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇక మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అందులో కొత్తిమీర వేసుకుందాం. ఇంకా దింపే ముందు అయితే ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం.
కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఫస్ట్ పీసెస్ని తీసుకుందాం. కూర తీసుకుందాం. ఇప్పుడు పులుసు తీసుకుందాం. కొత్తిమీరతోని సర్వ్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు మా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకా అయితే మనం నెక్స్ట్ మరొక కొత్త వంటకంతో మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.